విశాల్ నన్ను ఇంతలా అవమానిస్తారు? పని మనిషిగా ఉంటానని కోరుకున్న ఆ నయని ముందు నన్ను పరాయిదాన్లా చూస్తే నా మనసు ఎంత నొచ్చుకుంటుంది ఒక్కసారి ఆలోచించండి. అమ్మలేని దానిని ఓదార్చడానికి ముందుండాల్సింది భర్తే కదా. జాస్మిన్, నీ భర్త ఎవరు? అదేంటి విశాల్ అలా అడిగారు? మీరే కదా. జస్ట్ 2 days. 2 days ఆగమంటే 2 minutes కూడా ఆగలేక వాలిపోవాలని చూసాం. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఫేర్. నేను నీ మెళ్ళో తాళి కట్టాక అప్పుడు నువ్వు ఎలా వాలినా దానికో అర్థం ఉంటుంది. గాట్ ఇట్? మిస్టర్ విశాల్, నీతో పెళ్ళయ్యాక నీ గుండెల మీద వాలేది నేను కాదు, నిన్ను అంటి పెట్టుకుని ఉండే మృత్యువు. అది నిన్ను పాడె మీద పడేలా చేస్తుంది. తాళి నా మెళ్ళో పడడం, ఆస్తి నా పేరు మీద మారడం, నీ చావు జరగడం అన్నీ సునాయాసంగా జరపడమే ఈ జాస్మిన్ స్టైల్. అయ్యో రండి రండి. ఏమండి, సిగ్గుపడాల్సిన అవసరమే లేదు, ఇది మనిల్లే. పర్వాలేదు, అయినా మనం వచ్చేది ఏ పండక్కో కదా. మీరెవరో తెలుసుకోవచ్చా అన్నయ్య గారు? అన్నయ్య గారంట వింటమ్మా, ఈయన అల్లుడు గారు. ఏంటే నువ్వు మాట్లాడేది? నీకు మతిగాని పోయిందా సుమనా? అలాంటిదేం లేదు తాతయ్య. మీరు ఏ గుమాస్తా సంబంధమో అటెండర్ సంబంధమో తెస్తారు, వాడు లక్షలు సంపాదించేలోపు ఈయన వయసు వచ్చేస్తుంది. అదేదో చేసుకోవడమే. ఇలాంటి డబ్బున్న ఆయన చేసుకుంటే బాగుంటుంది కదా. కోటిపల్లిలో కోట్ల రూపాయలు విలువ చేసే పొలాలున్నాయండి. అమ్మవారి పాదుకలు తీసుకుని కొడతానేమనుకుంటున్నావు? అంటే చెప్పుతో కొడతారా మీరు? లేకపోతే ఏంటి, పక్కన మనవరాలు ఉండాల్సిన వయసులో పెళ్లి కూతురు కావాలా నీకు? సిగ్గులేదు? విక్రాంత్ బాబు, మీరు... శాస్త్రి గారు, ఏంటిదంతా? మీరేం చేస్తున్నారు? సమయానికి వచ్చారు బుల్లిబాబు గారు, నన్ను కాపాడండి. ఏమైందని ఏడు పెట్టుకున్నా? ఉన్న పలంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు కదమ్మా. నేనున్నాను కదా, నువ్వెందుకు బాధపడతావు? చూడు. ఏంటి ఈ తాత పెళ్లి కొడుకు? వెళ్ళవయ్యా వెళ్ళు. ఏంటి బుద్ధి లేకుండా నువ్వు? వెళ్ళిపోమంటావా? వెళ్ళు ముందు. అయ్యో, రాకొచ్చిన సంబంధం. ఏంటి శాస్త్రి గారు ఇది? ఏదో పని మీద మీ ఊరు వచ్చాను, వచ్చి ఇలాంటి ఘోరం చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. పెళ్ళిడొచ్చిన పిల్లకి మంచి సంబంధం చూడాలి కదా బాబు. చూడండి, కానీ ఆ ముసలోడిని ఇంకొకరు చూసుకోవాలన్నట్టున్నాడు. 1-2 మంచి సంబంధాలు వచ్చాయి, ఇదే చెడగొట్టుకుంది బాబు.
నచ్చలేదేమో. కొంచెం శుభన అభిప్రాయాలని కూడా అర్థం చేసుకోవాలి కదా. అవి అభిప్రాయాలు కాదు బాబు. శ్యామల నువ్వు ఆగు. మీరు చెప్పారు కదా బాబు, అలాగే చేస్తాం. నైని, విశాల్ బాబు, అమ్మ, నాన్న ఇంట్లో అందరూ బాగున్నారా బాబు? ఆ, అందరూ బాగున్నారండి. ఏదైనా విశేషమా బాబు? అమ్మా, బుల్లిబావ గారికి అలాంటివి ఎలా తెలుస్తాయి? నువ్వు భలే అడుగుతావే. నైని వదిన సుఖంగా సంతోషంగా విశాల్ అన్నయ్యతో కాపురం చేస్తుందని వీళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ జాస్మిన్తో పెళ్లి చేస్తున్నారు, అదే విశేషమని వీళ్ళకి ఎలా చెప్పను? చూస్తావేంటి శ్యామల, పలహారం తీసుకురా. ఆహా, ఏవద్దు శాస్త్రి గారు, అర్జెంటుగా నేను వెళ్ళాలి. వస్తాను. అదేంటి బాబు, ఇప్పుడే వచ్చారు కదా, అప్పుడే వెళ్తానంటారు? లేదు శాస్త్రి గారు, నేను వేరే పని మీద వచ్చాను. అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్తాను. పదండి బాబు, అక్కడి వరకు వస్తాను. పర్లేదు, నేను వెళ్తాను. ఉంటాను. మంచిది బాబు. ఉంటానండి. అమ్మా, 5 నిమిషాలు వచ్చేస్తాను. ఆ? ఇలా జరిగిందని ఈ బాబు నయనితో ఏమీ చెప్పడు కదా మావయ్య గారు. చెప్పి బాధ పెట్టే మనస్తత్వం కదా బాబుది. నువ్వేం కంగారు పడకు. తప్పకుండా అమ్మగారు. నేను అమెరికా నుంచి నా పుట్టింటికొస్తే నన్నే తప్పుకోమంటావా? అంటే జరగమన్నాను. నువ్వనేస్తావు, ఏది జరిగితే అది జరుగుతుందని తెగిస్తావు, అవునా? నువ్వు నాకే మాటకు మాట చెప్పి నా మైండ్ బ్లాంక్ అయ్యేలా చేయగానే నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. నువ్వు పూజారి గారి మనవరాలివటి కదా? అవునమ్మగారు. భక్తులు తీసుకొచ్చే ప్రసాదంతోనే మీకు పూట గడుస్తుందట కదా? అవునమ్మగారు. అంటే అడుక్కు తినే స్థాయి అన్నమాట, అవునా? విశాలాక్షమ్మ వారి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని కడుపారా తినే అదృష్టవంతులు. పులిహోర కూడా గొప్పలు చెప్తున్నావే. అసలు ఏం చూసి మా అన్నయ్య నిన్ను విశాల్ బాబుకిచ్చి పెళ్లి చేశాడో నాకర్థం కావడం లేదు. నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరావనుకుంటే ఈ ఇంటి కోడల్ని చేశాడు. కానీ నీకు ఆస్తి లేదు, అంతస్తు లేదు. గుడి గోపురాన్ని మాత్రమే తలెత్తుకుని చూసి గర్వంగా ఫీల్ అయిపోయే అల్పులు మీరు. అలాంటిది ఈ ఇంట్లో మహారాణివి ఎలా అవుతావు? చెప్పు. అమ్మగారు, మీరు నా మెళ్ళ తాళి మీద చేయి వేసినందుకు నాకు కోపం వచ్చింది, కానీ లేకపోతే మీకు ఎదురు చెప్పేదాన్నే కాదు. ఏదైనా పొరపాటు చేసినా, పని సరిగ్గా చెయ్యకపోయినా మందలించండి, కాదనను. కానీ ఇలా స్థాయి భేదాలు పోల్చకండి. అచ్చా, నంగనాచిలా మాట్లాడకు. నువ్వు మా మేనల్లుణ్ణి చేసుకున్నా మళ్ళీ ఇంట్లో పని మనిషిగానే పడి ఉంటానని బతిమలాడావట కదా? అంటే ఏదో ప్లాన్ తోనే ఉన్నావు. చెప్పు, నీ ఉద్దేశమేంటి? నిన్నే అడిగేది, చెప్పు. అయ్యో, శివుడేంటి ఇలా పట్టుకున్నారు? చెప్పవే, ఏం చేయాలని ఈ ఇంట్లో పని చేసుకుంటూ జీతం తీసుకుంటున్నావు?
చెల్లి 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 ఇక్కడున్నావా? రా. ఎక్కడికి చిన్నమ్మ గారు? తిలోత్తమత్తయ్య రమ్మంటుంది. అలాగా. ఆగో, నేను నిన్ను క్వశ్చన్ చేశాను. ఆన్సర్ ఇవ్వలేదా? అవును. ఇవ్వదు. ఎందుకంటే నైని మౌనంలో కూడా సమాధానం ఉంటుంది. అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఓపికతో ఎదురు చూడాలి. రాను రాను తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఏమీ అర్థం కాదు అని. చెల్లి నువ్వు రా. తప్పుకోండి పిన్ని, రా. ఏయ్, ఏంటంటీ అలా చూస్తున్నారు? నువ్విలా ముస్తాబైతే అక్క నీలో సిరులొలికించే కనక మహాలక్ష్మిని చూస్తుంది జాస్మిన్ బేబీ. మా చెల్లెలు లక్కీ లక్ష్మి అండి. తను పుట్టగానే డాడీకి బాగా కలిసొచ్చిందంటారు. పెళ్ళయ్యాక ఇంకా కలిసొస్తుంది మాకు. అక్క, నైని బాగుందా జాస్మిన్ బాగుందా? అదేం ప్రశ్నరా? తాజ్ మహల్ బావుందా, దాని వెనకాల పారే పిల్ల కాలువ బావుందా అని అడిగినట్టుంది. అత్తయ్య, మీరది పిల్ల కాలువని పొరపడుతున్నారు. వెనకాలుండేది యమునా నది. అక్కడ జనాలకి జీవనాధారం. బాగా చెప్పావు హాసిని. నయని కూడా అంతే. అందం కాదు, తను ఆధారం. ఊరుకో మామ్. మీ ఇండియాలో సర్వెంట్స్ మీద ఆధారపడి అలవాటైపోయింది మీకు. మీ అమెరికాలో మీ గిన్నెలు మీరే తోముకుంటారా పిన్ని? ఇప్పుడు విషయం పళ్ళు తోముకోడాలు అంట్లు తోముకోడాలు కాదమ్మా. విశాల్ బాబు గారి మొదటి భార్య బావుందా, కాబోయే రెండో భార్య బావుందా అని. అడగక్కర్లేదు. ఎవరేమనుకున్నా పర్లేదు కానీ నయని జాస్మిన్ కాలి గోటి కూడా సరిపోదు. పందికేం తెలుసు, పన్నీటి వాసన అంటారు. సామెత దురద పిన్ని. మీ అమెరికాలో అయితే పిగ్ నోస్ నథింగ్ అని. హే ఆపు. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాం. డోరా ఆంటీ? డోరా కాదమ్మా, దూరా. షార్ట్ కట్. ఫుల్ నేము మిస్సెస్ దురంధర. ఆఫ్ కోర్స్. ఆంటీ, నయని నా కాలిగోటితో సరితూగదు అన్నారు కానీ నయని నా కాలిగోటిని చూడనే లేదు కదా. అలా ఎలా పోలుస్తారా అని నా డౌట్. చెల్లి, కాళ్ళు గోళ్ళు కత్తిరించమన్నారనుకో, తీక కత్తిరించే, పీడ వదిలిపోతుంది. ఏయ్, నువ్వేంటి ఎప్పుడు గులగులమని ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? జాస్మిన్ అన్నది కరెక్టే. నయని జాస్మిన్ పాదాలను చూడనే లేదు. ఏంటిప్పుడు ప్రదర్శించుకుంటూ కూర్చుంటారా? ఇక్కడేదో సినిమా చూపిస్తున్నట్టున్నారు. మనం వెళ్దాం పద జస్వంత్. ఓకే. ఆగండి.
అందరూ చూడొచ్చు అందమైన జాస్మిన్ పాదాలకు నయని పారాణి రాయడం, పారాణి రాయడం, పారాణి రాయడం. సూపర్ వదినా. అప్పుడు తను జాస్మిన్ కాలి గోల్డ్ అని కూడా చూస్తుంది. 2 పనులు అయిపోతాయి. దిస్ ఇస్ టూ మచ్ దుర్ద పిన్ని. మా చెల్లి చేత జాస్మిన్ కాళ్ళు పట్టిస్తారా? కాళ్లు పట్టుకుంటుందని ఎందుకనుకుంటావు హాసిని? అందంగా పారాణి రాస్తుంది. తప్పే ఉంది? పైగా తను ఈ ఇంటి పని మనిషి కదా. కోడలన్న సంగతి మర్చిపోయారా దుర్ద పిన్ని? మీకు తాళి గురించి వివరంగా చెప్పింది కదా. బామ్మ మీరైనా చెప్పండి, చెల్లితో ఆ జెస్సీకి పారాని రాయించొద్దని. ఒకరు చెప్పడం కాదు, నైని ఇష్టానికే వదిలేస్తున్నాను. మా చెల్లెలు పెళ్లి కూతురవుతుందని క్లారిటీగా తెలిసినప్పుడు నైని పని మనిషిగానే చెప్పిన పనులు చేస్తేనే కదా బాగుంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. అలాగే బాబు గారు, పారాణి రాస్తాను. ఇది వినయం విధేయత అంటే. తనకి ఉత్సాహంగా ఉన్నప్పుడే రాయనివ్వండి. అవునవును, నో డిలే. స్టార్ట్ చేయి. తీసుకో. తీసుకో. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గూడు, కడుపున కనకున్న కంటికి రెప్ప జాస్మిన్, నువ్వు నీ పాదాలు చూపిస్తే నయని తన పని తను చేసుకుంటూ పోతుంది. రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా, ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. నైని 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 నైని. ఏం చేస్తున్నావు నైని? నీ భర్తని కాపాడుకోవాలని తప్పించే నువ్వు అది వదిలేసి ఇలాంటి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటావా? వాళ్ళు ఎన్నైనా చెప్తారు, అన్నింటికీ తలొంచకు. నేనలా తలొంచి తల కొరివి పెట్టించుకున్నాను. బంగారం లాంటి జీవితాన్ని నువ్వెందుకు పాడు చేసుకుంటావు? విశాల్ బాబుని కాపాడుకో, అదే నీ లక్ష్యం. అతనే నీ జీవితం, అతనే నీ ప్రాణం. వీళ్ళందరూ వచ్చిపోయేవాళ్లే, వాళ్లతో నీకు పనేంటి? పని మనిషి అయితే మాత్రం అన్ని పనులు చెయ్యాలా? నీ సంసారాన్ని నిలబెట్టుకోవడానికి, నీ ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఏవైనా చేయొచ్చు, కానీ ఇలాంటి వాళ్ల కాళ్ళు పట్టుకోకు. నీ సంసారాన్ని నిలబెట్టుకోవడానికి, నీ ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఏవైనా చేయొచ్చు, కానీ ఇలాంటి వాళ్ల కాళ్ళు పట్టుకోకు.
పట్టుకోవాల్సి వస్తే నువ్వు జుట్టు పట్టుకోవాలి, అర్థమైందా? పారే, దాన్ని అవతల పారే, పారే, పారే నైని, పారే, 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 పారే.